శాఖలకు అలాగే ఇస్తానన్నటువంటి వివిధ హామీలకు సంబంధించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా కొంతమేర సిద్ధంగా ఉందన్నమాట మాత్రం వాస్తవం. ఏ శాఖకు ఎంత మేర కేటాయిస్తారో, అందులో ప్రజలకు ఏ మేర లబ్ధి జరుగుతుంది, దాంట్లో ఏ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిద్ది అనేది మాత్రం క్లియర్ గా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది 100% నిజం. దీనికి తగ్గట్టుగానే రేపు బడ్జెట్ సమావేశాలు మా ప్రభుత్వం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. అంటే ఇవ్వలేని చేయలేనటువంటి పెద్ద పెద్ద హామీలు కాకుండా ఈ బడ్జెట్ కి ప్రభుత్వం ఎంత మేర సపోర్టివ్ గా ప్రజలకు అనుకూలంగా ఇవ్వగలదన్న దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారు సార్. అందులో భాగంగానే రేపు ఉండేటువంటి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఇంకోటి, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ దావోస్ కు వెళ్ళినటువంటి ఇష్యూస్ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు లెక్కలని చెప్పేసి. సార్, నేను ఇదే ఫైర్ మిమ్మల్ని అనలిస్ట్ గా వైసీపీని ఎందుకు 5 ఏళ్ల పాటు క్వశ్చన్ చేయలేదు, ఇప్పటికే 5 ఏళ్ళు దిగిపోయేటప్పుడు కూడా అవి రాలేదు సార్. 13 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. దావోస్ వెళ్ళొచ్చారు, వైజాగ్ లో సమ్మిట్ పెట్టారు, దీనికి సంబంధించి ఏమి అతిగతి లేదు, దానికి సంబంధించి ఏమి అతిగతి లేదు. కానీ మీరు మాత్రం ఇవాళ 9 నెలల పాటు జరిగినటువంటి పాలన, అలాగే నెల పాటు మాత్రమే జరిగినటువంటి ఎంఓయూల ఒప్పందం, ఎంఓయూలో అనేవి ఇన్స్టెంట్ టైంలో ఈ టైం నుంచి ఈ టైంలోకి జరగాలి అని చెప్పేసి ఏమి ఉండదు సార్. అక్కడ క్లియర్ గా మనం ఇచ్చేటువంటి రిసోర్సెస్, వాళ్ళకి వచ్చేటువంటి రిటైల్, వీటన్నింటికి సంబంధించినటువంటి దాని మీద డిపెండ్ అయి ఉండేది ఎంఓయూ అనేది. దావోస్ కి సంబంధించి జరిగినటువంటి ప్రతి ఎంఓయూ కూడా రానున్న రోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఒక మార్గంగా ఏర్పరిచినటువంటి మార్గమే తప్ప పర్టికులర్ గా మేము ఇంత అమౌంట్ ఇప్పుడే ఇమీడియట్ గా అయిపోతుందని చెప్పేసి ఎక్కడ ఏ ప్రభుత్వాలు చెప్పలేవు. ఎంఓయూల ఉద్దేశమే అన్న గారు స్ట్రైట్ గా సింపుల్ గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? ఏం బేకలేరు అంటున్నారు, బట్టలు ఓడ తీస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? సార్, ఇది ఇండస్ట్రియలైజేషన్ మీద వచ్చిన సబ్మిషన్ ఏంటో మాకు తెలియదు సార్. ఆయన ఫ్యాంటసీలు ఏంటో మాకు తెలియదు సార్. ఉన్నప్పుడేమో వాళ్ళ నాయకులు ఉపతీసి చూయించాడు, ఇప్పుడు రేపు మళ్ళీ వస్తేనేమో పోలీసులు ఉపతీసి చూపిస్తానంటున్నాడు. మరి ఆయన ఫ్యాంటసీలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుద్దదు దయచేసి. మేము దానికి సిద్ధంగా లేము. రాజకీయాల్లో ఉన్న దౌర్భాగ్యానికి, మహిళలు అన్న విషయాన్ని మర్చిపోయి మరీ జరిగేటువంటి అన్ని పరిణామాలకు ప్రత్యక్ష సాక్షులుగా చూడాల్సిన సిచ్యువేషన్ వస్తా ఉంది. మాకు ఆ దౌర్భాగ్యాలు వద్దు సార్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే పోలీసు తిప్పి చూపిస్తానంటే అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆయన ఓటేసుకోవచ్చు, లేదంటే మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి ఆ సినారియోలన్నింటినీ కూడా. వరం గారు ఆల్రెడీ వాళ్ళు బట్టలు ఇప్పే చూపించారు సార్. ఆడ ఎవడో మాజీ ఎంపీ ఎవడో గోరెంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలు వాళ్ళు ఇప్పే చూపించారు. ఇంకెప్పడం ఏంటండి, ప్రజలు ఇప్పేశారు వాళ్ళకి. ఇంకా ఇప్పుకుంటూ చూపించు ఏమిటి సార్ ఇది అర్థమవుదు. అనంతబాబు అన్నటువంటి వాడు అక్కడో, ఆ కాకినాడ ఇంకొకటి ఎవడో, అందరూ ద్వారపడి వీళ్ళందరూ ఇప్పి చూపించిన వాళ్ళే కదా సార్. మళ్ళీ ఇంకేం ఇప్పుతారు వీళ్ళు? ఇంకా ప్రజలు ఇప్పుతారు అని చెప్పి ఏం చెప్తారు సార్ వరం గారు? ఇప్పుడు ఇందాక అరుణమ్మ అంటున్నప్పుడు దావోస్ ఒప్పందాలు ఇవన్నీ ఒక్కసారి ఆగుతానమ్మా. మనం 14 నుంచి 19, 19 నుంచి 24 ఈ 2 ఇయర్లు మనం ఇండస్ట్రియలైజేషన్ మీద చూసుకోగలిగితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 అన్నది ఎలక్షన్స్కి ముందు, అంటే లాస్ట్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ మీద రిలీజ్ చేసిన నేషనల్ వైడ్ స్టాటిస్టిక్స్లో చంద్రబాబు నాయుడు గారి ఆయంలో మీరు చెప్పిన ఎంఓయూల ప్రకారం 19,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో దావోస్ సభలు అనుకోండి, సిఏఏ సమిట్ వైజాగ్లో జరిగి ఇవన్నీ కలిపి 13,50,000 కోట్లు ఒప్పందాలు, టోటల్ 33 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో 32,803 కోట్లు 19 నుంచి 24 దాకా